మీరు బిఫోర్ సందీప్ రెడ్డి వంగ గారిని కలవకముందు ఒక కెరియర్ జర్నీ వేరు, కలిసిన తర్వాత ఒకటి వేరు కదా. కానీ ఎక్కడా కూడా మీరు నెంబర్ ఆఫ్ సినిమాలు చేయటం కానీ, అంటే ఎక్కువ సినిమాలు చేయటం కానీ చాలా సెలెక్టివ్గా ఉన్నారు. అవును సార్, అంటే సెలెక్టివ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ లైక్ నాకు వచ్చిన అవకాశాలు అలాగ వచ్చాయి సార్. ఇప్పుడు ప్రథమంగా మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ముఖ్యంగా ఉండే ఒక ఫిలిమ్సే అప్రోచ్ అయ్యారు. సో అలాగే సెలెక్ట్ చేసుకొని వాళ్ళు కూడా ఏంటంటే సేమ్ సందీప్ సార్ లాగే బిఫోర్ నాకు ఫిలిం ముందే ఒక స్కోర్స్ అని వాట్ ఎవర్ ఆన్ ద రైటింగ్లోనే రాసుకున్నట్టుగా అప్పుడే ఒక స్కోర్స్ రెడీ చేద్దాం. సో ఆ ప్యాటర్న్ ఇది ఉన్న వాళ్ళే నాకు అప్రోచ్ అవుతున్నారు. సో అది హ్యాపీ అనిపించింది. ఇంకోటి ఏంటంటే సార్, కొంతమంది నేను ఇన్స్టాగ్రామ్లో ఇట్లా చూస్తూ ఉంటా, అంటే ఇప్పుడు ఇంకా ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ అంటే ఇంకా వాళ్ళు చదువుతున్నారు, నేర్చుకునే వాళ్ళు కూడా సార్ నేను నెక్స్ట్ నేను డెఫినెట్గా సినిమా చేస్తాను, అది చేసేదానికి మీరే కంపోజర్ అనేటప్పుడు అదొక చాలా ఆనందంగా ఉంటుంది సార్ యాక్చువల్లీ. ఓకే, అంటే ఈ నెక్స్ట్ జనరేషన్ని, నెక్స్ట్ ఇండస్ట్రీకి రాబోయే వాళ్ళని కూడా మీరు ఇన్స్పైర్ చేస్తున్నారు మ్యూజిక్తో. వాళ్ళు చెప్పడం అనేది నాకు చాలా ఆనందం అనిపించింది. ఓకే, నేను షూర్ బ్రదర్ డెఫినెట్గా చేద్దాము అని చెప్పి వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ డెఫినెట్గా చేద్దామండి. అది సూపర్.